ఎట్లా అది సిగ్నేచర్ ఎట్లా క్వార్టరు 360 ఎంత ఉంది దానిపైన? అచ్చా దీనిపై స్టాక్ అచ్చా పెంచినారు కదా, ప్రభుత్వం పెంచినారు. మళ్ళీ ఊర్లో ఫోన్లు చేస్తుంటే దానికి ఎక్కువ 10 రూపాయలు మళ్ళీ సిండికేట్ మాత్రం నేను ప్రాణం పోయినా ఒప్పుకున్న ఆదుల్లో. రైట్ 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 ఒకటి అంటే క్వార్టర్ పైన హాఫ్ పైన ఫుల్ బాటిల్ పైన 10 రూపాయలే. అదే ఎందుకంటే క్వార్టర్ బీర్లు సేమ్ రేటు, అది కూడా సేమ్ రేటు. బీర్లు వైన్ రేట్ లేవు, సేమ్ రేటు. ఓన్లీ లిక్కర్స్ 10 రూపాయలు. అంటే మీ దగ్గర ఉన్నంత స్టాక్ ఉన్నంత వరకు. కొత్త స్టాక్ కాదు నేను చెప్పేది, ఇప్పుడు చాలా మంది పబ్లిక్ వస్తారు 350 60 అమ్ముతారని క్వశ్చన్ చేస్తారు. అది నేను చెప్పేది, ఇప్పుడు మీ దగ్గర స్టాక్ ఉంటుంది, చేసుకునే పోతారు. అవి తాగేవాళ్ళు అంత టైం యాడ్ ఉంటే తీసుకుని బర్రని కొట్టి. ఇంకొకటి కూడా నేను రైట్ 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 వద్దలేదు. ఇంకొకటి నేను ఒకటి శ్రీధర్ రెడ్డికి వస్తే చెప్పు పోయినా నేను, ఎందుకంటే ఇట్లా వస్తున్నా మీ షాప్లో అడుగుదామని వచ్చినా. ఇంకొకటి మీరు పర్మిట్ రూమ్ ఉంది, మనం ఏం చేయలేము, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొన్ని ఇక్కడ కొద్దిగా సైడ్కి వేసుకోండి. సైడ్కి వేసి కనపడకుండా ఇంత పబ్లిక్ తాగుతారు కదా, ఆడవాళ్ళు పోతుంటారు. మీరు ఉండేది ఒక రోడ్డు ఆదోనికి, అంటే ఆడవాళ్ళు ఫ్యామిలీస్ పోతుంటారు, పిల్లోళ్ళు పోతుంటారు. ఇంత పబ్లిక్ తాకుండా కూర్చుంటే చూసేదాకా అసహ్యం అవుతుంది. చెప్పండి శ్రీధర్ రెడ్డికి ఇట్లా అడ్డం పట్టుకోండి. పక్కన మెడికల్ షాప్ ఉంది, చాలా మంది వస్తుంటారు. పక్కన పాలు కేంద్రం ఉంది, అది లక్షలు పెట్టింటారు. మేము దానికి అబ్జెక్షన్ చేయము. కాదు, పర్మిట్ రూమ్లో అడ్డం పట్టుకోండి. చూడు ఎంత పబ్లిక్ గా కనపడుతుంది, చూసేవాళ్ళకి అసహ్యం కదా. రైట్ రైట్ స్టాక్ ఇంకా ఫుల్ ఉందా, కొద్దిగా ఉందా? అవును రైట్ రైట్. అంటే పైన ఒకటే 99 రూపీస్ చీప్ లిక్కర్ పైన లేదు, బీర్ల పైన లేదు, వైన్స్ పైన లేదు కదా. ఫుల్ ఒక బాటిల్కు 10 రూపాయలు. ఫుల్ బాటిల్ తీసుకో, హాఫ్ తీసుకో, వాటర్ తీసుకో, 10 రూపాయలు ఎక్కువ. అన్నిటి పైన కాదు, 99 చీప్ లిక్కర్ పైన లేదు. చెప్పేది నన్ను అడుగు. 99 రూపాయలు లేదు, వాళ్ళు తీసుకుంటే చెప్పు, నేను వస్తా. బీర్ల పైన లేదు, వైన్స్లో లేదు. ఒక్క మ్యాన్సన్ స్కిల్ ఉన్నాయి కదా, దానిపైన 10 రూపాయలు. అంటే ఫుల్ బాటిల్ తీసుకుంటే 10 రూపాయలే, క్వార్టర్ తీసుకుంటే 10 రూపాయలే, హాఫ్ తీసుకుంటే 10 రూపాయలే. ఫుల్ బాటిల్ 10 రూపాయలేనా? అంతే. అదే మీకు డౌట్ ఏమైనా ఉంటే నా నంబర్ ఇస్తా, ఫోన్ చేయండి. తప్పకుండా మీకోసమే నేను డైరెక్ట్ వచ్చిన. ఎవరైనా చూస్తే కూడా చూడండి, దేశెట్టి ప్రకాష్ ప్రాంతీయ షాపులో పొద్దున్నే వచ్చాను. ఉన్నా చెప్తున్నా. ఇంకొకటి, ఎక్కడైనా మీకు డౌట్ వస్తే నా నంబర్ ఇస్తా, నా నంబర్కి ఫోన్ చేయండి. అర్ధరాత్రి కూడా వస్తాను నేను, ఎక్కడైనా కానీ. ఆదోని కాదు, ఆదోని బైవుడ్ సైడ్ కూడా మీరు తీసుకో. 98 49 43 3 1 దేవిశెట్టి అని రాసుకో. ఎక్కడైనా ఎక్కువ అమ్మితే కానీ నాకు ఫోన్ చేయండి. 99 49 43 3 1 దేవిశెట్టి అని ఉంటుంది. ఉంది కదా దేవిశెట్టి, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మీరు ఫుల్ బాటిల్ 10 రూపాయలే, హాఫ్ 10 రూపాయలే, క్వార్టర్ 10 రూపాయలే. మళ్ళీ క్వార్టర్ 10 రూపాయలు, ఫుల్ బాటిల్ 40 రూపాయలు తీసుకునేదానికి లేదు, 20 రూపాయలు తీసుకునేది లేదు. ఏమప్పా? రైట్ బాబు, థ్యాంక్ యూ. ఓకేనా? ఇక్కడ మన ఆదోని ప్రొవిజనల్ ఎక్సైజ్ సర్కిల్కి సంబంధించి ఈ ఎంఆర్పి విషయంలో మనకి కొన్ని బ్రాండ్స్ పెరగడం జరిగింది. దాంట్లో కొన్ని పెరగలేదు రేట్స్. ఒక 10 రూపీస్ అంటే క్వార్టర్ బాటిల్ కానీ, హాఫ్ కానీ, ఫుల్ కానీ, దేని మీద 10 రూపాయలు మాత్రం పెరిగినాయి. అది ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇన్వాయిస్ వాళ్ళ లిస్ట్లో కూడా వచ్చింది. వాళ్ళు ఎంఆర్పి కొత్త రేట్లు కూడా షాప్స్ ముందు డిస్ప్లే చేయడం జరిగింది. కౌతాలం మండలం అండ్ ఆదోని మండలం, రూరల్ అండ్ టౌన్ మొత్తం 15 షాప్స్ మన లైసెన్సీలకి, నౌకర్నామాలందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మనకు ఒక 3 బ్రాండ్స్ అంటే 3 రకాలు. 99 రూపీస్ చీప్ మద్యం అనేది పెరగలేదు, బీరు పెరగలేదు, వైన్ పెరగలేదు. కాబట్టి సో అవి పాత రేట్లకే యాజ్ యూజువల్గా ఏ రేట్స్ అయితే దాని మీద ప్రింట్ అవుతాయో
ఆ రేట్స్ మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. మిగిలిన ఏదైతే పెరిగిన బ్రాండ్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళకి ఆ డిస్ప్లే చేసి దాని ప్రకారంగానే సేల్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఎలాంటి డివేషన్ లేదు. ఈ రూల్స్ ప్రకారంగా ఇది కరెక్ట్గా జరగాలి. ఏం కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళు వైలేషన్ చేసి ఖచ్చితంగా షాపుల మీద కేసు నమోదు చేసి షాప్ లైసెన్సులు క్యాన్సిల్ చేసి వాళ్ళు రిమైండ్ చేయడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి మా దగ్గర అయితే ఉన్నట్టుగానే కరెక్ట్గానే ఎంఆర్పి ఏ విధంగా అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ప్రకారంగానే జరుగుతున్నాయి. ఎలాంటి లేకుండా మేము వెరిఫై చేసుకోవటము, దాన్ని క్రాస్ డెకాయ్ ఆపరేషన్ చేయటము, సివిల్ డస్ట్లో మా వాళ్ళని పంపించడం, మేము కొనిపించడం, ఇవన్నీ రెగ్యులర్గా క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకైతే మా నోటీసులో ఏం రాలేదు. సైదుల్లేస్కి చాలా మనకి పర్మిట్ రూల్స్ వచ్చినాయి. ఒక్కొక్కరు ఎవరీ ఇయర్ 7.5 lakh కట్ అవ్వాలి. సో అది గవర్నమెంట్ ఇష్యూ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్ జీవో కూడా ఇచ్చింది పర్మిట్ రూమ్ ఎవరీ లైసెన్స్ షాప్. కాబట్టి వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రింక్ చేయొచ్చు, కూర్చొని వాళ్ళకి స్నాక్స్ వాటర్ ఇవన్నీ సప్లై చేయొచ్చు. ఏం ఇబ్బంది గవర్నమెంట్ పక్కన మెడికల్ షాప్స్ అయిన తర్వాత స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్ అట్లా ఏం లేదు. స్కూల్స్ కానీ చర్చిలు కానీ మసీదులు మాస్కులు కానీ టెంపుల్స్ ఎండోమెంట్ రిజిస్టర్ ఏమున్నా కూడా 100 మీటర్ల దూరంలో పెడతాం. సో ఇప్పుడు మనకు మెడికల్ షాపులు అనేది ఇంకొక కిరాణా కొట్టు అనేది ఇట్స్ కమర్షియల్ జోన్. మీకు ఉన్నదే అవ్వడంలో 2 రోడ్లు కమర్షియల్ రోడ్లు కాబట్టి వైన్ షాప్లు ఎక్కడ పెడుతుంది. సో మనకు రోడ్లన్నీ కమర్షియల్ గా మెయిన్ రోడ్లు రెసిడెన్షియల్ ఏరియా పెట్టము. ఈ రూల్స్ ప్రకారంగా ఎక్సైజ్ రూల్స్ A4 సబ్ రూల్ 24 రూల్ ఉంది. దాని ప్రకారంగా మాస్క్ ఇవ్వడానికి 100 మీటర్ల దూరంలో ఉంటాయి. అవి కూడా వర్క్స్ కోడ్ రిజిస్టర్ అయి ఉండాలి, లేదంటే ఎండోమెంట్ రిజిస్టర్ అయి ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసి పెట్టినాం ఆల్రెడీ 1 year బ్యాక్. సో ఆ ప్రాబ్లం లేదు. తాగటం అనేది మాత్రం బాటిల్ ఇస్తారు, వాడు తీసుకెళ్లి పర్మిట్ రూమ్ లో కూర్చొని వాడు తాగొచ్చు. పర్మిట్ రూమ్ కాదు, పర్మిట్ రూమ్ వచ్చిన తర్వాత మనం ఒకటి పబ్లిక్ ఏమైపోతుందంటే ఇది రోడ్డు పక్కనే షాపు పబ్లిక్ తీసుకుంటారు. అది పెద్ద వాళ్ళు పర్మిట్ మనం ఒకటే గమనించాలి, మనం పెట్టిన షాప్స్ అన్ని కూడా కమర్షియల్ జోన్, నాట్ రెసిడెన్షియల్ ఏరియా. సో కమర్షియల్ జోన్ లోనే ఉంటాయి వైన్ షాప్స్. ఇంకా నీకు ఆ ప్లేస్ లేదు. వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ కి వాళ్ళు పే చేస్తున్నారు 65 lakhs 70 lakhs ఏరియాని బట్టి, పాపులేషన్ బట్టి కంప్లీట్ ఏం కూడా. సో కాబట్టి మనం అదే బిజినెస్, అది గవర్నమెంట్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పే చేస్తున్నారు లైసెన్స్ కానీ కమర్షియల్ జోన్ లో కూర్చోగలదు. వద్దని లేదు, కాబట్టి మనం ఈ అట్రాక్ట్ అవుతున్నాయి లేదనేది మనం ఫాలో చేస్తాం. అది ఇప్పుడు షాప్ ఉంది, షాప్ పైన సైడ్ కి ఏమైనా కట్టుకున్నా తాకి అడ్డం జనాలు కనపడుకుంటారు. అది పబ్లిక్ గా మాత్రం రోడ్ మీద అంటున్నారు, చెప్తాం మన వాళ్ళు కూడా. కాకపోతే ఇప్పుడు పర్మిట్ రూమ్ కూడా వచ్చినాయి కాబట్టి మనం అబ్జెక్షన్ చేసి చెప్పడం లేదు. పబ్లిక్ గా జనాలు పాసింగ్ అయ్యారు అని ఉండకుండా చూడండి. యాక్చువల్ మేము దాని మీద కూడా ఓపెన్ కన్జంప్షన్ కేసులు ఉంటాయి. వాళ్ళు కడతారు కేసులు, లోకల్ మేము కూడా చేస్తాం. మేము కూడా ఇప్పుడు 14 చేసాం. వాటికి కొట్టుకొని బయటకు వెళ్ళాలా, లేకుంటే ఇంటికని వెళ్ళిపోవాలి, అక్కడ కూర్చొని తగలని రోడ్ మీద తగ్గడానికి వీల్లేదు. చేస్తాం దాన్ని కూడా ఆల్రెడీ చేస్తున్నాం. రైట్.